అవునా? జై గురు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞాన ఘన ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిదయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. బృహద్వాసిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశిక వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మమతీతమనిశం కేవలాత్మోపదేశిక వేముల రామయ్య వేముల రామయార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. క్షరాక్షరమతీతంచ అచల పూర్ణోపదేశిక శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురుభ్యో నమో నమః. ద్వయాత్మరహిత సిద్ధాంతం పరమపురుష ప్రబోధక శ్రీ వివేకానంద సుబ్బయార్య సద్గురుభ్యో నమో నమః. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై, గురు పరంపరముకు జై. దేఖమే దేవలం దేవునిలో దేఖిరా, దేఖితా వెళ్ళిపోతే దేహము ఉత్తాదిరా. సోఖమన్నా శబ్దము అహము అస్మి బ్రహ్మము. సోఖమన్నా శబ్దము అహము అస్మి బ్రహ్మము. యూకలన్నీ చూడుము మోక స్వప్నాజాలము. దేహమే దేవలం దేవునిలో దేఖిరా, దేఖితా వెళ్ళిపోతే దేహము ఉత్తాదిరా. ఆడుతున్నదంగము దోడు చేరి లింగము. ఆడుతున్న రంగము దోడు చేరి లింగము. ఈడదూడ సంగము జాడ తెలియ భంగము. దేహమే దేవలం దేవునిలో దేఖిరా, దేఖితా వెళ్ళిపోతే దేహము ముత్తాదిరా. వేదమన్నా నాదము వాదులన్నీ భేదము. వేదమన్నా నాదము వాదులన్నీ భేదము. సాధనంత శూన్యము సాధులాక భేదము. దేహమే దేవలం దేవునిలో దేఖిరా, దేఖితా వెళ్ళిపోతే దేహము ఉత్తాదిరా. సప్త కమల రంధ్రము చత్తు చిత్తానందము. సప్త కమల రంధ్రము చత్తు చిత్తానందము. గుప్తమైన మోహము సుప్తిలో నా చందము. దేహమే దేవలం దేవునిలో దేఖిరా, దేఖితా వెళ్ళిపోతే దేహము ఉత్తాదిరా. బిందులో నా ప్రాణము ముందులేని జ్ఞానము. బిందులో నా ప్రాణము
సందులేని జ్ఞానము నిందుబోవునో గానము సంధి లేదు స్థానము దేకమే దేవలం దేవునిలో దేకిరా దేకితా వెళ్ళిపోతే దేకము ముత్తాదిరా షోడశాక్షరంత్రము జోడు ప్రజ్ఞామంత్రము షోడశాక్షరంత్రము జోడు ప్రజ్ఞామంత్రము జూడసాపాతంత్రము దండుమయీ స్వాతంత్రము దేకమే దేవలం దేవునిలో దేకిరా దేకితా వెళ్ళిపోతే దేకము ఉత్తాదిరా భూమలోల నామము స్వామి పారంధామము భూమలోల నామము స్వామి పారంధామము నామసూత్ర లీనము కామమోక్షరహితము దేకమే దేవలం దేవునిలో దేకిరా దేకితా వెళ్ళిపోతే దేకము ఉత్తాదిరా జై సద్గురు ప్రభు మహారాజుకు జై గురు పరంపరమకు జై జై గురు. జై గురు. అందరికీ జై గురు. గురు పరంపరంకు జై. కాబట్టి మాతృదేవోభవ నిన్న ఏదైతే లాస్ట్లో ప్రస్తావించుకున్న అంశాలలో అక్కడి నుంచి మొదలుపెట్టుకుందాం. కాబట్టి ఆ అతిథిని, ఆ మాతృదేవోభవ, పితృదేవోభవ, అతిథి దేవోభవ అని 3 లక్షణాలు ఏవైతే చిన్నప్పటి నుంచి నేర్పాలంటున్నారో ఆచార్య దేవోభవ, ఈ 4 కూడా దివ్యత్వానికి సంబంధించినవి, దైవత్వానికి సంబంధించినవి. తల్లి పెంచి అన్నీ నేర్పింది, తండ్రి వారికి స్థితిని కల్పించారు. అతిథి ఒక అతిథిగా వచ్చి ఆయన అతిథి దీవెనలు పొందుతున్నాం. ఆచార్యుడేమో నీ సర్వమునకు నీకు జ్ఞానాన్ని ప్రసాదించి, ఆచార్యుడేమో నీ జన్మగ్గ కారణాన్ని, దీంట్లో నుంచి నువ్వు ఎట్లా బయటపడాలో, ముక్తి ఎట్లా పొందాలో ఇంకా గురువు చెప్తున్నాడు. కాబట్టి ఆ 4 రకాలుగా అయినటువంటి వారిని దైవ సమానుడుగా భావించు ముడిపెట్టడంలో చేశారు. కాబట్టి భౌతికంగా చూస్తూ ఉంటూ ఇవన్నీ కనపడ్డ ప్రతి చోట దివ్యత్వాన్ని ఎక్కడెక్కడైతే అభ్యాసం చేయడం ద్వారా, నీ చిత్తం ద్వారా, నీ దైవాయుత్వం చేయడం అవడం ద్వారా, ఈశ్వరాయుత్వం అవడం ద్వారా చిత్తంలో గొప్ప వికాసం వస్తుంది. నీ జ్ఞానంలోనూ నీ వికాసం, నీ మనసులో ఇటువంటి వికాసం పొందడం ద్వారా ముందు నీ ప్రవర్తన అనేది ఒకటి కుదుటపడి నేర్చుకుంటారు అని చెప్పి వారికి చెప్పారు. కాబట్టి మనందరికీ నిజానికి ఏం కావాలి అంటే అంతరింద్రియ వికాసం పూర్తి కాలేదన్నమాట. మనుషులమైతే మనం మనుషులుగా పుట్టాం కాబట్టి మనుషులమైతే అయినాం. కానీ మనోబుద్ధి చిత్త అహంకారం అనేది పూర్తిగా
వికసించాలంటే ఆ వికసించిన దాంట్లో ఆ వికసించిన దాంతో ఏం జరుగుతుంది? బాహ్యంగా జరుగుతున్నటువంటి భౌతిక భాగానికి మాత్రమే వికసించినాయి. పెరిగి పెద్దోళ్ళు అయ్యారు, చుట్టూ ప్రపంచాన్ని చూస్తున్నారు, చుట్టూ జరుగుతున్న దాన్ని మాత్రమే, బాహ్యంగా జరుగుతున్న గుడి బడి ఏమున్నాయో వాటి గురించి తెలుసు. అక్కడికి పోయి అందరూ ఏం మొక్కుతున్నారు, కాబట్టి వాళ్ళందరి మాదిరి నేను పోయి మొక్కుతాము అని బాహ్యంగా ఏమేం జరుగుతుందో దాన్ని చూసి నేర్చుకునే అలవాటు పద్ధతిలో వికసిస్తున్నాయి. కాబట్టి దాంట్లో వికసించాల్సింది ఏంది? ప్రాపంచిక విషయాలు తెలుసుకుంటున్నాం కానీ వాటికి మూల వస్తువు ఆధార్ ఆధారభూతమైనటువంటి చైతన్యం వైపు ఊర్ధ్వముఖ వికాసం పొందకపోవడం వలన అది ఎక్కడుందో మనకు తెలియడం లేదు. కాబట్టి బాహ్యంగా ఏమేమి కనబడుతున్నాయో వాటిని బట్టి వాటితో మనం ప్రవర్తిస్తూ ఇతరులంతా ఏం చేస్తున్నారో దానిని బట్టి చుట్టూ ఉన్న జగత్తులో ఏం జరుగుతోందో అనే దానిని బట్టి నువ్వు ప్రవర్తిస్తున్నావు తప్ప ఏదైతే మా అంతర్గతంగా ఉన్నటువంటి నిజానికి వాటికి మూల వస్తువు ఏంది, ఆ ఆధారభూతమైనటువంటి చైతన్యం ఎక్కడి నుంచి వచ్చింది, అది మూలం లేకుండా ఎట్లొచ్చి ఇదంతా చేసింది, వీటి వైపు విచారణ చేసి అంతరికంగా ఉన్నటువంటి వికాసం, బాహ్యంగా కంటితో చూసేది కాకుండా జ్ఞానం వైపు నీ ఆంతరిక సాధన చేయాల్సిన అవసరం ఉంది. ఊర్ధ్వముఖ వికాసం పొందకపోవడం వలన అది ఎక్కడ ఉందో మనకు తెలియడం లేదు. కాబట్టి కొన్ని ఆంతరిక సాధనలు చేయడం ద్వారా నువ్వు ఆ రకమైనటువంటి వికాసాన్ని పొందుతావు. ఆంతరిక సాధనలో మొట్టమొదటిది ఏంటంటే ఆవాహయామి, ఏంటంటే నీ హృదయంలోకి దైవాన్ని ఆహ్వానించడం. ఆహ్వానించాక ఆసనం సమర్పయామి. ఏం ఆసనము? రత్నఖచిత సింహాసనం సమర్పయామి అంటున్నాం గురువుకు. ఆ రత్నఖచితం ఉదాహరణకు చెప్తున్నామే కానీ ఆ రత్నాలన్నీ పొదిగినటువంటి బంగారు కుర్చీ ఏమి మనం పెట్టలే. హృదయమే బంగారు కుర్చీ. ఆ హృదయమే బంగారు కుర్చీ అయి ఆ బంగారు కుర్చీ నా హృదయమే స్వామి, నా హృదయంలోకి వచ్చేయి, ఆవాహయామి, నాలోకి రా స్వామి అని గురువుని ఆహ్వానిస్తున్నాం. ఆసనం ఏం ఆసనం సమర్పయామి? రత్నఖచిత సింహాసనం సమర్పయామి అంటే ఓ పువ్వు అక్షతలతో పెడతావు అక్కడ. ఒక పువ్వు పెడతావు, అక్షతలు పెడతావు అంటే అర్థం ఏమిటంటే నిన్నేం భౌతికంగా అక్కడే ఏమీ ఇవ్వమని చెప్పలే. ఎలా చూడమన్నాడంటే ప్రాధాన్యతతో చూడమన్నాడు. ఆ పువ్వు పెట్టి రత్నఖచిత సింహాసనం ఇచ్చాం, దాంట్లోకి రా స్వామి అంటే అక్కడ ఏమి లేదు, నీ హృదయమే రత్నఖచిత సింహాసనం. కాబట్టి ప్రాధాన్యతతో చూస్తున్నాం. ఉదాహరణ, ఒక మహానుభావుడు మీ ఇంటికి వచ్చాడు, ఓ చక్రవర్తి మీ ఇంటికి వచ్చాడు అనుకో. ఆయన్ని ఎంత ఉన్నతంగా చూస్తావో ఇవన్నీ కూడా అంత ఉన్నతంగా చూడమని, అంత ప్రాధాన్యతతో చూడమని అర్థం. అక్కడ ఎంత ఉన్నతంగా చూస్తావో గురువును అక్కడ పెట్టి ఆవాహ్యామి, దైవత్వము పెట్టావు. దేవుణ్ణో దివ్యంగా ఉన్నటువంటి దేన్నైనా నువ్వు ఆ పూలు అవి పెట్టి ఆరాధిస్తున్నావు. ఓ చక్రవర్తి వచ్చాడు మీ ఇంటికి, ఓ మహానుభావుడు పెద్ద వ్యక్తి వచ్చాడు, ఎంత గౌరవంగా ఎంత భక్తి భయంగా నువ్వు ఆదరిస్తావు. ఆయనకు ఒక కుర్చీ వేసి అది నీట్గా ఉందా లేదా చూసి ఒక క్లాత్ వరిసి దాని మీద మహానుభావుడు వచ్చాడు, ఎవరో మన ఇంటికి వచ్చాడు పావనం చేయడానికి అని భావించి నువ్వు ఏ విధంగా చేస్తావో అలా గౌరవంతో కూడినటువంటి దానితో నువ్వు పూజాభావంతో చూస్తున్నావు. అంత ఉన్నతంగా చూడమని అంటున్నారు ఇక్కడ. కాబట్టి అందుకని ఏం చేస్తున్నావు? భావోన్నత్వం కోసమే ఇక్కడ ప్రాధాన్యత. సరే, భావోన్నత్వం అన్నారు కదా, అది అన్నిటికీ చేయడం మొదలుపెట్టేశాం. సింహాసనానికి ఏమి ఇచ్చావు ఇప్పుడు? పూలు లేక అక్షతలే. ఆ సింహాసనం మీద ఏం వేసావు? పూలు అక్షతలే వేసావు, అంతేగాని దాని మీద ఏమి రత్నఖచిత వజ్రాలన్నీ ఏమేయలే. తర్వాత పాద్యం పూజయామి, ఏమండి కాళ్ళు కడుక్కోండి, చేతులు కడుక్కోండి అని అంటామా? వచ్చిన వాళ్ళు లేదా? కాళ్ళు ఇచ్చి కడిగి, లేదంటే మనమే కడిగి ఆ గొప్ప వాళ్ళను ఏం చేసావు? అప్పుడు ఉద్ధరణితో నీళ్లు తీసుకుని ఆయనకు చూపెట్టి నువ్వే కింద నీళ్లు దేంతో పట్టుకున్నావు? పంచపాత్రతో.
ఆ పంచపాత్ర అంటే ఇంతకుముందు చెప్పినటువంటి 5 5 25. ఆ 25 దేహం. ఆ పంచీకరించిన పాత్ర ఏదో ఆ పంచపాత్ర అంటే అర్థం ఏమిటంటే 5 5 25. అన్ని కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, అంతరేంద్రియాలు, ప్రాణేంద్రియాలు, విషయేంద్రియాలు, పంచభూతాలతో కూడుకున్నటువంటి పంచభూతీకరించబడినటువంటి పంచపాత్ర. ఆ పంచపాత్రలో ఉన్నటువంటి ప్రాణమే జలం. ఇప్పుడు నీ హృదయస్థానంలో ఉన్నటువంటి భగవంతునికి ఏం అర్పించాలి అంటే ప్రాణాన్ని అర్పించాలి. మరి ఇక వేరే ఏం అర్పించలేము. ఇప్పుడు ఏం అర్పిస్తున్నాము? ఆయనకు నీటి చుక్క చూపెట్టడం, అక్కడ వదిలిపెట్టడం. ఈ కింద వదిలే పల్లెన్ని ఏమంటారంటే హరివాణం. అంటే పంచీకరించబడినటువంటి పంచపాత్ర అయినటువంటి పంచభూతాలతో కూడినటువంటి జీవుడు ఎవరి ఆధారంగా జీవిస్తున్నాడంటే ఆ హరి ఆధారంగా. హరి అంటే అదే ప్రాణమే. ఆ ప్రాణం ఆధారంగా జీవిస్తున్నాడు. హరివాణం అంటే హరే ఆధారం. అన్నిటికీ అన్నీ ఎవరికి అర్పిస్తున్నావు? ఆ హరికి అర్పిస్తున్నావు. అంటే వానం అంటే ఆధారం, హరివానం అంటే హరియే ఆధారం అని చెప్పడం. దేంతో పోల్చాలంటే ఉద్ధరిణి. ఆ ఉద్ధరిణి ఏ షేపులో ఉండాలంటే వంపులో ఉంటుంది. సాధకు నాగేంద్రుడు ఎందుకని అలాగ చెంచాతో పనికి రాదయ్యా, ఉద్ధరణే పట్టుకోవాలి. ఎందుకనంటే పాము అనే వాటికి సూచిక. నీ ప్రాణశక్తికి, కుండలిని శక్తికి, చైతన్యానికి, కాలానికి సూచిక. ఆ పాము సంజ్ఞా మాత్రకమైనటువంటి సూచిక అన్నమాట. కాబట్టి ఆ స్ఫురణ కోసమని నీకు అది అలా పెట్టారు. కాబట్టి నీ స్థాయిని బట్టి నువ్వు వాటిని అర్పిస్తూ ఉంటావు భగవంతునికి. మరి నువ్వు పిండాండమైనటువంటి శరీరమే నేను అనే పద్ధతిగా ఉంటే ప్రాణాన్ని అర్పిస్తే సరిపోతుంది. శరీరాన్ని నేను అనే పద్ధతిలో కాదు కదా. శరీరాన్ని నేను అనుకుంటే ఇక నేను ప్రాణం అర్పిస్తే ప్రాణం పోతే సరిపోతుంది అనే భావనలో ఉండేటట్టయితే, ప్రాణం పోతే చాలా మామూలుగా ఆయన్ని స్మరిస్తూ ప్రాణం పోయింది అనుకుంటే సరిపోతుందా? కాబట్టి అట్లా కాదు కదా. నువ్వు ఎదిగావు. ఎదిగితే ఏమైంది? ఆత్మనిష్ఠుడు అయ్యావు. జీవుడి నుంచి ఎదిగి జీవుడిలోనే ఆ దేవుణ్ణి చూడగలిగేటటువంటి, ఆ దేవుడు అంటే దీనికి కారణమైనటువంటిది ఏమిటి నుంచి ఇదంతా పరిణామం చెందింది ఉద్భవించి అని విచారిస్తూ పోయి వీటన్నిటికీ కారణమైనది ఆత్మస్వరూపంగా ఉన్నదే అని అక్కడికి ఎదిగావు. అక్కడికి ఎదగకుండా కేవలం ఇక్కడనే ఇది సమర్పిస్తే పోతుంది, ఇది సమర్పిస్తే పోతుంది అనేటట్టయితే నీ ప్రాణం సమర్పిస్తే దేవుడు చూసుకోవాలి మరి ఎంత. లేదు కదా. పిండాడ శరీరంగా ఉన్నటువంటి నేను ప్రాణాన్ని అర్పిస్తే కాదు, ఆత్మనిష్ఠుడు అయి జీవుడి నుంచి అప్పుడు ఏం చేయాలి? సమర్పించాలంటే నీ చైతన్యం, నీలో ఉన్నటువంటి కుండలిని శక్తి చైతన్యాన్ని, ఏ చైతన్యం చేత నువ్వు అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నావో, అన్నీ చేయగలుగుతున్నావో, అన్నిటికీ కారణమైనటువంటి ఎరుకగా ఉన్నదో అది సమర్పిస్తే తప్ప ఆత్మనిష్ఠుడు కాలేవు. మళ్ళీ బ్రహ్మనిష్ఠుడు అవ్వాలంటే పంచతన్మాత్రలతో కూడినటువంటి విశ్వకుండలిని ఉంటుంది అక్కడ. విశ్వ చైతన్య శక్తి ఉంటుంది అక్కడ. దాన్ని సమర్పించుకుంటే కానీ నువ్వు బ్రహ్మనిష్ఠుడు కాలేవు. కాబట్టి ఏ చైతన్యం చేత ఇవన్నీ తెలియబడుతున్నాయో ఇవన్నీ కూడా వీటన్నిటినీ చేశావో పంచతన్మాత్రలతో కూడినటువంటి, ఇక్కడేమో జీవుడుగా ఉంటే అక్కడ అఖండంగా ఉన్నటువంటి విశ్వ చైతన్య శక్తి ఒకటి ఉంది నీలో. జీవునిలో పంచతన్మాత్రలతో కూడి తెలియబడుతూ 25 వాటితో కూడి ఒక శరీరంగా ఏర్పడితే 25వ వాడైనటువంటి ఆత్మస్వరూపుడుగా ఉన్నవాడు ఇక్కడ పిండాండంలో ఉంటే అక్కడ బ్రహ్మాండంలో కూడా విశ్వ చైతన్య శక్తి అనేది ఒక చైతన్యం పనిచేస్తోంది. దాని కారణంగానే ప్రకృతి ఇవన్నీ వాటి వాటి ధర్మాలు నిర్వర్తిస్తూ తిరుగుతూ ఉన్నాయి. భూమి, సూర్యుడు, చంద్రాది, నక్షత్రాది సకల గ్రహాలతో సహా అన్నిటితో కలిపి ఏర్పడినటువంటి బ్రహ్మాండం అనే దానికి కూడా ఓ విశ్వ చైతన్య శక్తి ఉంది. నీలో ఏ విధమైనటువంటి చైతన్య శక్తి ఉందో ఎరుక అనేది, జ్ఞానం అనేది, అలాగే దానికి కూడా ఉంది. ఆ చైతన్య శక్తితోనే అవన్నీ కూడా ప్రవర్తిస్తున్నాయి, చేస్తున్నాయి. విశ్వ చైతన్య శక్తిగా ఉంది
వాటి వాటి ధర్మాల ప్రకారం నిర్వర్తిస్తున్నాయి. కాబట్టి దానికి సంబంధించినది దానిని సమర్పించాలి. విశ్వకుండలిని శక్తి, విశ్వ చైతన్య శక్తి ఉంటుంది. దాన్ని సమర్పిస్తే కానీ నువ్వు బ్రహ్మనిష్ఠుడు కాలేవు. ఆ చైతన్యం అక్కడి నుంచి వచ్చింది. ఆ చైతన్యాన్ని కూడా విరమింప చేయాల్సిన అవసరం ఉంది. బ్రహ్మనిష్ఠుడు కాలేవు. దాని అవతల కాలం ఉంటుంది. ఆ కాలాన్ని సమర్పించే తప్ప పరమాత్మ కాలేవు. అది కాలం దాటినటువంటి స్థితిలో ఏది ఉంది? కాలాతీతమైనది ఉంది. ఆ కాలాన్ని కూడా సమర్పిస్తే తప్ప నువ్వు పరమాత్మ స్థితిలోకి పోలేవు. కాబట్టి అంటే నువ్వు దేన్ని అధిగమించాలి అంటే ప్రాణాన్ని అధిగమిస్తేనేమో జీవుడు అంటే ఏందో తెలుస్తుంది. కుండలిని శక్తిని, చైతన్యాన్ని అధిగమిస్తే ఆత్మనిష్ఠుడు అయ్యావు. నేను ఆత్మస్వరూపునివి. సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మాండ చైతన్యాన్ని కూడా, అఖండ ఎరుకను కూడా అధిగమిస్తేనేమో బ్రహ్మనిష్ఠుడు అయ్యావు, అవుతావు. కాలాన్ని అధిగమిస్తేనేమో పరమాత్మను అవుతావు. ఏది అధిగమించాలో చెప్పడం కోసమని ఆ ఉద్ధరణి అనేదానికి, ఆ ఉద్ధరణికి సూచిక. కాబట్టి వీటన్నిటి ఆధారంగా పట్టుకొని నీ నిత్య పూజ అంతా కల్పించారు. నీ నిత్య పూజలన్నీ దీన్ని ఆధారంగా పెట్టుకొని కల్పించారు. మనం ఇప్పుడు వస్తువు ప్రధానంగా చూసి చేస్తున్నాం. వస్తువునే ప్రధానంగా పెట్టుకొని చెబుతున్నాం. వస్తువు అనేది ఊరికే దానికి సూచనగా చేస్తున్నాం. దానికి సూచనగా చెప్పినటువంటి దానికి సూచనల ప్రకారం ఏం చేస్తున్నాం అంటే పూలు, అర్చితలు, దానికి సంబంధించిన పూజా ద్రవ్యాలు అవన్నీ పెట్టుకొని ఆ దాంట్లో ఏం చెప్పినప్పటికీ ఓ పువ్వో దానికి గుర్తుగా ఒకదాన్ని పెట్టి ఆ గుర్తుని సమర్పించినట్టుగా ఆ పూలు, అర్చంతలు చల్లుతున్నాం మనం చేసేటువంటి ఈ యజ్ఞంలో. ద్రవ్య యజ్ఞం అయిపోయింది. ద్రవ్యమంతా వస్తువు ఇంకా బాహ్యంగా పోతే దానికి అంతటికీ బంగారు ఇవి ఇంకా ఏవేవో తెచ్చినటువంటి దానికి అంతటికీ అహంకారం చూపించేటువంటి రీతిలో కూడా కొన్ని జరుగుతున్నాయి. దానికి ఏ అధికంగా బాగా ఖర్చు పెట్టి చేసేటువంటి పూజల్లో ఆధిపత్య ధోరణి అంతా కనపడుతుంది. నిజానికి ద్రవ్య యజ్ఞంలాగా ధనంతో కూడినటువంటిది అవుతుంది. ఇది కూడా ఒక యజ్ఞమే. కాకపోతే ద్రవ్య యజ్ఞంతో సంతృప్తి చెందకూడదు. నువ్వు జ్ఞానయజ్ఞం చేసేటువంటి సమర్థుడు కావాలి. ఆ యజ్ఞం ఏ విధంగా ఉండాలంటే అన్నీ సమకూర్చుకొని బాగా ధనంతో సమకూర్చుకొని ఆ డబ్బులతో చేసేటువంటి విధమైనటువంటి పూజగా ఉండకూడదు. ఏమిటిగా ఉండాలి? ఈ యజ్ఞం ఏమిటిగా ఉండాలి? ఆ యజ్ఞము, ఆ పూజ ఏమిటిగా ఉండాలంటే జ్ఞాన యజ్ఞం చేసేటువంటి సమర్థంగా మారాలి. అది జ్ఞాన యజ్ఞంగా చేసేటువంటి ద్రవ్య యజ్ఞంగా కాకుండా జ్ఞాన యజ్ఞం చేసేటువంటి సమర్థంగా మారాలి. కాబట్టి నిర్వాణం అనేది ఎవరికి ఉపయోగపడుతుంది? జ్ఞాన యజ్ఞానికి అధికారి అయినటువంటి వారికి మాత్రమే ఈ నిర్వాణ షట్కం ఉపయోగపడుతుంది. కాబట్టి మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచసోత్ర జిహ్వా నచగ్రహణ నేత్ర అంటే ఏమిటంటే ఏమేం కాదన్నాడు ఇప్పుడంటే మొదట అంతరింద్రియాలు కాదు, జ్ఞాతను కాదు, జ్ఞానేంద్రియాలు కాదు, జ్ఞాతను అంటే నచవ్యోమ భూమిని తేజో నవాయు ఏం కాదనంటే ఇప్పుడు పంచభూతాలు కూడా నేను కాదయ్యా బాబు అంటున్నాడు. నేను వ్యోమం అంటే ఆకాశము, భూమి కాదు, తేజము కాదు, తేజం అంటే అగ్ని, వాయువు కాదు, ఏం కాదన్నాడు. పంచభూతాలు నేను కాదయ్యా, పంచభూతాలకు ఆధారమైన ఆత్మస్వరూపును నేను. ఆ పంచభూతాలకు కూడా ఆధార స్వరూపమేమి? ఆత్మ ఎందునే పుట్టాయి అవన్నీ. కాబట్టి ఆత్మ నుంచి పుట్టాయి. ఏదైతే వాటిని కలగడానికి కూడా కారణమైన ఆత్మస్వరూపం ఉందో ఆ ఆత్మస్వరూపుని నేను. చిదానంద రూపం శివోహం శివోహం. నేనెవరంటే ఆ శివుడినే నేను. చిదానంద రూపమైనటువంటి శివుణ్ణి నేననే సమాధానం చెప్పారు ఆయన. కాబట్టి వచ్చినవాడు నువ్వెవరు నాయనా అని అడిగితే చిదానంద రూపుడు శివుడినే నేనని 3 సార్లు చెప్పాడు. అంటే ఆ మూడవస్థల్లోనూ నేను శివస్వరూపుణ్ణే అని ఒక అర్థం. మూడవస్థల్లో పొందుతుంటే వేరువేరుగా లేకుండా మూడవస్థల్లోనూ నేను ఆ స్వరూపుణ్ణే. జాగ్రత్తలో మళ్ళీ దేహంతో కూడినటువంటి ప్రపంచంతో కూడి వ్యవహరించాలనే కాదు.
ఏ స్థితిలో ఉన్నా దాన్ని గుర్తెరుగుతున్నటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి ఆత్మస్వరూపుని నేను. ఆ వ్యవస్థలను బట్టి కాకుండా మూడవస్థల్లోనూ నేను శివస్వరూపుణ్ణి అని అర్థం. జీవుడు, ఆత్మ, బ్రహ్మ 3 స్థితుల్లో కూడా నేను శివుణ్ణే. కాబట్టి తాపత్రయాలలో, దేహత్రయాలలో, శరీరత్రయాలలో 3 వచ్చే అన్నిటికీ కూడా శివుడని ఒకేసారి సమాధానం చెప్పడం అన్నమాట. కాబట్టి నేను ఎవరిని, ఏ గుర్తిరిగే చైతన్య స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మలో నుంచి ఈ జగత్తంతటికీ కారణమైనటువంటి అఖండ ఎరుక ఉందో ఆ స్థితిలోకి, జీవుడి స్థాయిలో నుంచి జీవ ఎరుక ఖండ ఎరుకలు కాకుండా ఆ ఖండ ఎరుకలన్నీ కూడా అఖండ ఎరుక అయితే ఒకే ఎరుక. ఏది? అది విశ్వం పుట్టడానికి ఆత్మగా ఉండి దాంట్లో నుంచి ఏది వ్యక్తమై పరిణామం చెందిందో ఆ ఎరుక. కాబట్టి అఖండంగా ఉన్నటువంటి దానిని, దాంట్లో ఉన్నటువంటి మూడుగా వచ్చేటువంటి అన్నిటికీ కూడా ఒకేసారి నేను శివుడను. ఆ 3 అవస్థల్లోనూ, శరీరత్రయాలలో, దేహత్రయాలలో, తాపత్రయాలలో అన్నిట్లోనూ. కాబట్టి మొదటి శ్లోకంలో అలా ఇవేవి నేను కాదు, నేను చిదానంద రూపుడును శివుడును అని చెప్పాడు. నచ ప్రాణ సంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశ. చకచక ఇక్కడ చెప్పేస్తున్నాడు. ఏమి? ఇదంతా కూడా నేను ప్రాణాన్ని కాదు, గుర్తును కాదు, పంచవాయువులు కాదు, సప్తధాతువులు కాదు, ఇవన్నీ కాదు నేను. ఇందాకట్లాగా విడివిడిగా చెప్పట్లే. ఇప్పుడు ప్రాణపంచకం అంతా నేను కాదు. నైవేద్యం పెట్టేటప్పుడు ఏం చేస్తారు? ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అంటే అన్నీ తీసుకోమని, అని తీసుకో స్వామి, స్వాహ చేయి, ఇవన్నీ నేను సమర్పిస్తున్నాను, అన్నీ నేను ఇచ్చేస్తున్నా, నువ్వే తీసుకో ఇవన్నీ అనే పూజలో చెప్తారనమాట. అవన్నీ ఆయన్ని తీసుకోమని. ఎట్లా తీసుకోమని ఎప్పుడు అంటారు? స్వాహాకారం యజ్ఞం చేసేటప్పుడు అంటారు. అగ్నిలో ఏదైనా సరే స్వాహ అని వేస్తే ఏమవుతుందంటే ఆహుతి అవుతుంది. అన్ని ఆ స్వాహ అనే పదం ఎప్పుడు యజ్ఞం చేసేవాళ్ళు ఆ యజ్ఞ గుండం మంట చేసింటారు కదా, మంట పెట్టింటారు 4 వైపులా కూర్చొని మధ్యలో. మన ప్రతిష్టలు ఇవన్నీ జరిగినప్పుడు గుడి ముందర సపరేట్గా వేసి ఆ చేసినప్పుడల్లా ఆ స్వాహ అనేది చెప్పి దాంట్లోకి వేస్తూ ఉంటారే, అట్లా. కాబట్టి అవన్నీ ఏదేసినా కూడా అగ్నిలో ఏమవుతుంది? దహించి వేస్తుంది, ఏమీ మిగలకుండా. కాబట్టి ప్రసాదం నైవేద్యం పెట్టినప్పుడల్లా నువ్వేం అర్పించేస్తున్నావు అంటే ప్రాణపంచకాన్ని అర్పిస్తున్నావు. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ అంటున్నావా లేదా? స్వాహ అంటే మనం పుచ్చుకోవడం కాదు. ఇప్పుడు అన్ని వ్యతిరేకార్థంలో వాడుతున్నారు. కాబట్టి అర్పించేశాను అనే పద్ధతిలో వ్యతిరేకార్థంలో వాడుతున్నట్టు. ఐ యూజ్ దీస్ 5 జస్ట్ లైక్ ఎ ట్రస్టీ అంటే అర్థం ఏమిటి అంటే, ఈ 5 నీకు ఇచ్చేసానయ్యా, ఈ 5 నీకు ఇచ్చేసా, కాబట్టి నువ్వేం చేసావంటే మళ్ళా నాకు అది తిరిగి ఇచ్చేసావు. కాసేపట్లో ఏం జరిగిందంటే నువ్వు ఇవ్వడం జరిగింది, ఆయన తిరిగి ఇవ్వడము జరిగింది. ఆయన నీకు తిరిగి ఇచ్చాడు. ఇప్పుడు ఎలా వాడుకోవాలి మళ్ళా వాటిని? నువ్వు అన్నీ సమర్పించావు, అది అక్కడి నుంచి వచ్చినాయనే ఉద్దేశంతో సమర్పించావు. మళ్ళా నీలోనే అవన్నీ ఉన్నాయి. నువ్వు సమర్పించినానని అనుకుంటేటవన్నీ నీలో ఉన్నాయి. మళ్ళీ నువ్వు ఇప్పుడు ఎట్లా వాడుకోవాలి మరి అవన్నీ సమర్పించితే? ఇంద్రియ భావంతో బాహ్యంగా ప్రవర్తించాలా? నువ్వు అవన్నీ సమర్పించినాను అని ఆ పూజలో చెప్తున్నావు కదా. ఆ పూజలో అన్నీ చెప్పిన తర్వాత ఆ గురునికి ఆ మామూలు పూజ తీసే, గుడిలో పూజ కాకుండా మనం కూడా అదే పద్ధతిలో చేస్తున్నాం కదా. గురునికి ఇవన్నీ సమర్పించిన తర్వాత మళ్ళీ నువ్వు ప్రవర్తించేటప్పుడు ఏ విధంగా చేయాలి? అవన్నీ ఎక్కడ ఉన్నాయి నీకు? కాబట్టి ఇప్పుడు ఎలా వాడుకోవాలి? ఇవన్నీ ఆయనవి, ఆ గురువుకు సమర్పించినటువంటివే. ఇవన్నీ నాలోటివన్నీ నేను సమర్పించిన, మళ్ళీ దీనిలో తిరిగి ఆయన నాకు ఇచ్చినాడు. ఆ ఇచ్చినటువంటి దానిని నేను ఎట్లా వాడుకోవాలి? మళ్ళీ ఇప్పుడు పూజలో గురువు గారికి సమర్పించినావు కదా, అన్ని సమర్పించి మళ్ళీ నేను ఎట్లా? ఇవన్నీ నావి కాదు, ఆయనవి. కాబట్టి ఇవి వాడుకోవడం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇంకా ఇంతకుముందు వాడుకున్న పద్ధతిలో కాదు, ఆయనవిగా అని వాడుకోవాలి. పంచప్రాణాలు ఎవరివి అంటే ఆ ఈశ్వరుడు ఇచ్చిన ప్రసాదంగా వాడుకోవాలి. ప్రసాదం ఎంత తీసుకోవాలండి అంటే 4 దిగినంతగా, ఆ 4 దాని మీద రుచి తెలిసి ఆ లోపలికి కొంచెంగా పోయినట్టు.
సూక్ష్మంగా అన్ని సూక్ష్మంలోకి రావాలి, స్థూలంలోకి కాదు. అంత సూక్ష్మంగానే ప్రసాదం తీసుకోవాలి, అప్పుడే అది ప్రసాదం అవుతుంది. తీర్థం ఇచ్చేటువంటి ఉద్ధరిణి కూడా ఎంత ఉండాలంటే, ఆ ఉద్ధరిణి అంటే అదే తీర్థం వేసేదానికి సపరేట్గా తయారు చేసేదారు గుళ్ళల్లో. అది ఇందాక చెప్పాడు కదా, ఏం ఆకారం అంటే అది ఒక పామాకారంగా పెట్టాడు. దాని ఆకారంగా పెట్టి దాంట్లో సూచనగా ఆ ఆ పామాకారంలో ఉన్నటువంటి దాంట్లో ఆ కొంచెం ఎంత పడుతుందో ఆ తీర్థం వేసాడు. ఆ తీర్థం వేస్తే అది ఎంత ఉండాలంటే ఒక నియమం ఉంది. అది ఎంత పడితే అంత ఉండకూడదంట. మినపగింజ మునిగిపోయేటంత, ఆ మినపగింజ అనేది చిన్నది, అది మునిగిపోయేంత ఉండాలంట, అంతే తీర్థం ఇచ్చేది. తీర్థం ఇచ్చేది గరిటెలు. ఇప్పుడు ఏం చేస్తున్నాం, అంతా 5-6 మందికి పెట్టాలంటే దాంట్లో పంచామృతం లాంటిది పట్టదు కాబట్టి పెద్ద గరిటె తీసుకోంపా అని గరిటెతో వేస్తున్నాం. మామూలుగా వాళ్ళైతే ఉద్దరిని తయారు చేసుకొని గుళ్ళో వేస్తున్నారు చిన్నదాంతో. తీర్థం వేస్తారు కాబట్టి వాళ్ళు ద్రవాన్ని వేసినప్పుడు. కాబట్టి ఎన్ని బొట్లు పడతాయి దాంట్లో, ఎన్ని అయితే అన్ని. అది సరిగ్గా నీకు 4 మీదకి సరిపోతుంది అన్నమాట, ఇక కిందకి దిగదు. అంతకంటే ఎక్కువ దిగితే అది ఏమైపోయిందంటే ప్రసాదం కాదు, అది మళ్ళా ఏమైంది, ఆహారం అయిపోయింది. అది సాదం అయిపోయిందంట. సాదం అంటే ఆహారం. ప్రసాదం అని పెట్టాడు. అంటే అన్నిటికంటే గొప్పది. సాదం అంటే మళ్ళీ ఆహారం, తినేటువంటి మామూలుగా ఆకలి అయితే తినేటువంటి ఆహారం. కాబట్టి ఆ కొద్దిగా కాకుండా అత్యధికంగా అయితే మళ్ళీ అది ఏమవుతుందంటే ఆహారం అవుతుంది. మరి దాంట్లో ఈశ్వరానుగ్రహం ఉందన్నమాట. ఆ ఈశ్వరానుగ్రహంతో కూడినటువంటిది, దైవీ శక్తితో కూడినటువంటి దాన్ని నువ్వు స్వీకరించేటప్పుడు నువ్వు అలా స్వీకరించాలి. బహు కొద్దిగా స్వీకరించాలి, వినియోగించాలి బహు కొద్దిగా. మనం అప్పుడు ఏం వినియోగించుకుంటున్నాం, పంచ ప్రాణాలని అతి కొద్దిగా వాడుకోవాలి నువ్వు ఇప్పుడు. అదే ప్రసాదం. కానీ పంచ ప్రాణాల ఎడల అసలు అవగాహన ఉందా మనకు? ఏది ఎటుపోయిందో తెలియదు, ఏది ఎటుపోతుందో తెలియదు. పైగా ఎగశ్వాస దిగశ్వాస మళ్ళీ స్వాధీనంలో ఉండదు. ఎందుకంటే దాని మీద గమనింపు లేదు కాబట్టి. గమనింపులో ఉన్నా సరే, ఉంటే పోనీ కనీసం స్వాధీనపరచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలట అంటే, ముందు నీ పంచపానాలు నీ లోపల ఎలా పనిచేస్తున్నాయో సాంఖ్యం విచారించినప్పుడే ఇదంతా వస్తుంది. సాంఖ్యతారకాలలో అంతర్గతంగాను బాహ్యంగాను ఏమేం జరుగుతుంది అనేదంతా అందులో వచ్చింది. వాటికి మళ్ళీ అధిదేవతలు, ఆయా అధిదేవతలు ఏ సందర్భంలో ఏ విధంగా పనిచేస్తున్నారు అవన్నీ నిన్ను గురించి తెలుసుకోవడానికే. అన్నిటికీ మూల కారణ వస్తువు అయినటువంటి దాన్ని తెలుసుకుంటే ఆ కారణ వస్తువు రహితమైపోతే ఇంకేమీ లేదు అనే స్థితి ఏమో ఈ విచారణ ద్వారా గట్టిపడడానికి ఇవన్నీ ఈ బయట ఏవైతే పెట్టారో వాటినే మళ్ళీ తీసుకొచ్చి, ఎందుకంటే జనులు ఆ విధంగా పోస్తేనే, ఆ విధంగా చేస్తేనే పూజ అనుకునే పద్ధతిలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ విధంగా భౌతికంగా తీసుకొచ్చి ఇదే విధంగా పోల్చి చేస్తున్నారు. నిజానికి ఏం చేయాలంటే అంతరికంగా, అంతరికమైనటువంటి పూజ అంతరికమైనటువంటి జరగాలి ముందు. కాబట్టి ఇవన్నీ ఏంటికి చేస్తున్నారు, ఇవన్నీ ఈ ప్రాణాలు ఎలా పనిచేస్తున్నాయి, దీని వల్ల ఏం జరుగుతోంది ఈ శ్వాస వల్ల, ఇవన్నీ మన అంశతత్వ విచారణ కూడా చదివాం కదా, దాంట్లో అవన్నీ ఎట్లా అంశాలు నడుస్తున్నాయో దాంతా వివరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఏం చేయాలట అంటే, ముందు నీ పంచప్రాణాలు నీ లోపల ఎలా పనిచేస్తున్నాయో గమనించి స్వాధీనపరచుకొని వాటిని అతి కొద్దిగా మాత్రమే వాడుకోవాలి. అతి కొద్దిగా వాడుకుంటే ప్రపంచాభిమానం వెంటనే పోతుంది. ప్రపంచాభిమానం అనే దానిపై కాకుండా దాంట్లో ఉండేటువంటి అంతర్గతంగా సూచించిన విధంగా వాడుకోవాలి దాన్ని. బాహ్యంగా చూపించినట్టుగా పంచభూతాత్మకంగా వాడుకుంటే బాహ్య జగత్తు అనే ప్రపంచం అది పోయే అవకాశం లేదు. ఇంకా ఆ పోయే అవకాశం, ఆ ప్రపంచం అనేది ఒక సంసారం. దాంట్లో నుంచి నువ్వు దాన్ని కడతేరి కదా ఈ జన్మరహితం కావాలి అని అనుకుంటున్నావు అంటే, జన్మరహితం అయ్యేందుకు ఏ వైపుకు పయనించాలో ఆ వైపు పయనించాలంటే ముందు ఈ ప్రపంచాభిమానం అనేది పోవాలి. నీ అభిమానము ముందు నేను అనేది, ఆ నేను అనేది ఏంది, నా నా శరీరాభిమానంతో నామరూపాత్మకమైనటువంటి నేను అనేది ఏర్పడి, నేననే అహం మీద ఏ అభిమానం ఉందో నీ మీద నీకు, అట్లా నీ జీవుడుగా ఉన్నటువంటి అభిమానాన్ని వదులుకోవాలి, ప్రపంచ అభిమానం అనే దాన్ని కూడా వదులుకోవాలి.
ఆ ప్రపంచాభిమానం వెంటనే పోవాలంటే ఏ విధంగా ఇట్లా అతి కొద్ది స్థితిలోకి రావాలి. స్థూల స్థితిలో ఉంటూ సూక్ష్మ స్థితిలోకి వచ్చి నీ అంతరికంలో నువ్వు ఈ చేసేటువంటి వాటి యొక్క అంతరార్థాన్ని గ్రహించే స్థితికి రావాలి. ప్రపంచం ఇక మనము ప్రపంచం వైపు ఇక మనం వెళ్ళే అవకాశం ఉండదు. ప్రపంచంలో వైపు వెళితే మళ్ళీ ప్రపంచంలో మామూలు వ్యవహారాల్లాగే అయిపోతుంది. ప్రపంచం వైపు కాకుండా ప్రపంచంలో దాని నుంచి విరమణ పద్ధతిలో వెళ్తున్నాం మనం. ఈ విచారణ అంతా విరమణ పద్ధతిలో జరగాలి. అందుకే అందరినీ అనులోమ విలోమ సమ ప్రాణాయామం బాగా చేయమని చెప్పేది. ఈ ప్రాణాయామం ఎందుకు చేయమంటారంటే అందరినీ అనులోమ విలోమ ప్రాణాయామం లోపలికి ఏ విధంగా మెల్లిగా పీల్చుకొని గాలిని పెట్టుకొని కాసేపు ఒక క్షణం అక్కడ ఆగి మళ్ళా ఇడిస్తారు. కాబట్టి ఈ జీవక్రియల్లో జరిగే 21,600 ఆ హంసల్లో కొంత నీవు దాని మీద దృష్టి పెట్టి దాన్ని ఆపి ఆ ప్రక్రియ వేగవంతం కాకుండా దాని మీద దృష్టి పెట్టి చేస్తున్నాం. ఎందుకు చేయమనంటే ఎందుకంటే అనులోమ విలోమ సమప్రాణాయామం చేసేటటువంటి ఎంత తొందరగా శ్వాసను స్వాధీనపరచుకుంటే అప్పుడు మీరు అంత తొందరగా సాధనలో పురోగమించే అవకాశం ఉంది అని చెప్పారు. సాధనలో చేసేవాడు ఎందుకంటే దాని మీదకి దృష్టి బాహ్యంగా ఉన్న వాటి మీదకి విషయాల మీదకి ఏమిటేమిటికో నువ్వు ధ్యానం చేయాలని కూర్చున్నావు అనుకో, ధ్యానం ఎక్కడ ఉంటే మనసు ఎక్కడో పోతుంది. మనసులోకి ఏంటో వస్తాయి, అవి విషయీకరించుకొని ఉంటుంది కాబట్టి మనసు దాంట్లోకి అన్నీ వస్తూనే ఉంటాయి. కాబట్టి ఆ శ్వాస మీద దృష్టి పెట్టి ఎందుకు పెట్టమన్నారు అంటే ఆ పీల్చుకునే దాంట్లో విడిచే దాంట్లో అనులోమ విలోమంగా జరిగేటటువంటి దాంట్లో నిదానంగా చేసుకుంటూ దాని మీద పెట్టినప్పుడు ఏమవుతుంది, ఈ మనస్సు ఇతర అంశాల మీదకి పోకుండా స్వాధీనపడినటువంటి స్థితిలో ఆ ప్రాణం వైపుకు ప్రాణవాయువు వైపుకు పెడుతూ దాంతో ఏమవుతావు అంటే తొందరగా ఆలోచనల్లో తీవ్రంగా పరిణమించి తీవ్రంగా ఎక్కడెక్కడో పోయినటువంటి క్షణం లేకుండా ఈ మనసు అనేది చంచలిస్తుందో ఆ చంచలం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు తొందరగా ఆ రజోగుణం తమోగుణం ఆ వదిలిపెట్టేస్తాయి. ఆ వదిలిపెట్టాలంటే నువ్వు ఆ ప్రాణవాయువు వైపు దృష్టి పెట్టుకొని ఉన్న స్థితిలో నువ్వు ఏదైనా కూడా ధ్యానం చేసేటప్పుడు ఏ విధంగా ఊరికే కళ్ళు మూసుకొని దాన్నప్పటికీ ఉన్నప్పటికీ మనసు కేంద్రీకరించలేవు. కాబట్టి ఈ వాయువు అనులోమ విలోమ పద్ధతిలో జరిగేటప్పుడు ప్రాణాయామం ఏం చేయమన్నారంటే ఆ పీల్చే గాలి మీద వదిలే గాలి మీద నిదానంగా చేస్తూ ఆ విధంగా మనసును మరలించుకోవడానికి మార్గం అవుతుంది అని చెప్పారు. రజోగుణ తమో గుణాలు వదిలిపెట్టేస్తాయి. కాబట్టి ప్రసాదం అంటే ఏమిటి ఇప్పుడు అంటే పంచప్రాణాలే ప్రసాదము. లడ్డూలు, పులిహోర, దద్దోజనం, నాకు ఇంకా కొంచెం ప్రసాదం తీసుకురా, ఇంటికాడ ఉండే వాళ్ళకి ఉండవల్ల ఇది తింటానే వాళ్ళకి ఏమీ మార్పు రాదు. ప్రసాదం ఏమి ఇప్పుడు ప్రసాదం అంటే అది కాదు, పదార్థాలు మూట కట్టుకొని పోతున్నాం. లడ్డు కట్టుకొని పులిహోర కట్టుకొని దద్దోజనం కట్టుకొని ఇంకా వాళ్ళు ఏమేమి ఇస్తారో వడలు చేశారా ఇంకా ఏమేమి చేశారు దానికి ఇంకా డబ్బులు కట్టి టికెట్ తీసుకొని అవన్నీ మూట కట్టుకొని పోయినటువంటివి కాదు ప్రసాదాలు. ప్రసాదం అంటే పంచప్రాణాలే. ఈ పంచప్రాణాలుగా ఉన్నటువంటివి ఏవైతే ఉన్నాయో పంచభూతాత్మకమైనటువంటి అవన్నీ నేను కాదని విరమించి నేనంటే ఈ ఆత్మస్వరూపంగా జ్ఞానస్వరూపంగా ఉన్నదాన్ని గుర్తుపెట్టుకొని వీటన్నిటినీ ఈ పూజల ద్వారా వదులుకోవాల్సి అంటే భౌతికంగా చేసేటివి ఈ రకంగా చేసుకోవడం కాదు. పంచప్రాణములే ప్రసాదం. ఆ పంచప్రాణాలు అనేటివి పంచప్రాణాలకు ఆధారమైనటువంటి స్థితిలోకి నువ్వు పోయి బాహ్యంగా జరుగుతున్న దాన్ని అన్నిటినీ విరమించుతూ పోతే కాకపోతే నువ్వు అట్లా గుర్తుపట్టలేవని అన్నీ ఎట్లా ఎవరి దృష్టిలో పెట్టుకుంటారంటే 3+8 ఏళ్ల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని పెట్టారు. ఆ పిల్లలకేమో వాళ్ళకి ఆ చిన్నపిల్లలకైతే వాళ్ళకి ఇది ప్రసాదం అయినా ఇది దేవునికి సమర్పించారన్నట్టుగా ఇది కొంచెం దీనం అన్నట్టుగా ఆ స్థూలంగా ఉన్నటువంటివన్నీ పెట్టారు. మనం ఏం చేస్తున్నామంటే 30, 40, 80 ఏళ్ళు వచ్చినా కూడా అదేదో పిల్లలకు చెప్పడానికి చూపించడానికి దండం పెట్టుకొని ఆ ప్రసాదం తిని ఆ గుళ్ళేకపోతే దానివల్ల పవిత్రత వస్తుంది, దానివల్ల మేలు జరుగుతునే పద్ధతిలో నువ్వు పోతున్నావు. కానీ ఆంతరికమైనటువంటి దాంట్లోకి ఏజ్ పెరిగే కొద్దీ నువ్వు మార్చి ఇదంతా ఇట్లా పెట్టారు. ఇది కాదు,
వివేకం కావాల్సింది, వికాసం కావాల్సింది. కాబట్టి బాహ్యంగా కాదు, ఆంతరిక వికాసం జరగాలి కదా. ఏజ్ పెరిగే కొద్దీ ఏదో పిల్లలకు పెట్టినట్టుగా వాటికి పోయి మనం దాంట్లో కాదు. కాబట్టి వికాసం అనేది లేకుండా, వివేకం లేకుండా ఎంత ఏళ్ళు వచ్చినప్పటికీ కూడా అవన్నీ దీనికే పెట్టారేమో, దానివల్ల ఇదవుతుంది అనేటువంటి పద్ధతిలో చేస్తున్నారు. కాబట్టి పంచప్రాణములు అనేటువంటి దానితో ముడిపడి ఉన్నటువంటి దానికి అవన్నీ నేను కాదు, అవన్నిటికీ వదిలేసి దానితో సంబంధించినవన్నీ వదిలితే ఏమవుతుంది? వదిలి నువ్వు ఏమిటి అంటే, నేను ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి ఏ చైతన్యం అయితే అఖండ చైతన్యం కలిగి మూలం లేని గుర్తెరిగే ఎరుక అనేది ఈ ప్రపంచాన్ని అంతటినీ సృష్టించడానికి కారణ వస్తువై ఉంది. అది ఎందుకు వ్యక్తమైందో ఆ వ్యక్తమైన చోటుకి వరకు నువ్వు ప్రయాణించి దాంట్లో నుంచి వ్యక్తం కాకుండా ఉన్నప్పుడు ఏమైతే ఉన్నదో, ఏ బయలు స్వరూపంగా ఉన్నదో దాన్ని తెలుసుకొని ఆ విధంగా ఉండడమే. కాబట్టి ఇవన్నీ కూడా మనకి వికాసం లేకుండా, వివేకం లేకుండా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి అప్పటికప్పుడు నిర్వాణ షట్కం ద్వారా ఏం తెలుసుకోవాలి అంటే, ఈ ప్రాణ పంచకం నేను కాదు. ఈ ప్రాణాన్ని నువ్వు వాడుతున్నావా లేదా? వాడుతున్నప్పుడల్లా ఏమనుకోవాలి? ఇది నేను కాదు. నా వాక్ పాణిపాదం, ఆ జ్ఞానేంద్రియాలు నేను కాదు, కర్మేంద్రియాలు కాదు, అంతరేంద్రియాలు కాదు, పంచభూతాలు కాదు అని ఎప్పుడైతే కాదన్నావో ఇంకేం మిగిలిపోయిందంటే ప్రాణపంచకం మిగిలిపోయింది. ఇంకా మొట్టమొదట లోపలికి వెళితే మొదటి సూక్ష్మంలో ఏం కనపడింది? ప్రాణపంచకం. మొదటి స్థూల శరీరం కాదన్నాం, తర్వాత సూక్ష్మ శరీరం కూడా కాదన్నాం, ప్రాణపంచకం కూడా కాదన్నాం, పంచకోశాలు కూడా కాదన్నాం. ఇక నవాసప్తధాతు మనం దేంతో తయారైనప్పుడు సప్తధాతువులతో తయారైనాం. రక్తం, మాంసం, మధ్య, ఎముకలు, శుక్ల శోణితాలు, మేధస్సు ఇవన్నీ కలిపితే 7 సప్తధాతువులు అయినాయి. ఆ మూల శరీరంలో ఏముంటాయి? ఆ సప్తధాతువులే ఉంటాయి. ఆ సప్తధాతువులు నేను కాదు. మళ్ళీ ఇంకేం కాదంటే పంచకోశాలు నేను కాదు. నవా పంచకోశ అంటే నేను పంచకోశాలు కాదు. పంచకోశాలు ఏంటంటే అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు. కాబట్టి ఇవన్నీ బాగా వచ్చేసింది పాఠం, కాదనడం లేదు. కానీ వాటిని నిరసించాలి. పాఠంలో నేర్చుకున్నటువంటి పదాలన్నీ గుర్తుపెట్టుకొని రాసుకొని, పంచకోశాలంటే ఏంటివి, సప్తధాతువులు అంటే ఏంటివి, ఇవంటే ఏంటివి అన్ని మామూలుగా బడిలో ఏ విధంగా అవన్నీ ఎవరు లెక్కలు అడుగుతుంటే చెప్తామో అట్లా నేర్చుకునేది కాదు. నేర్చుకున్న తరువాత వాటిని ఈ విధంగా నిరసించడానికి కారణమైనటువంటి దాన్ని అంతరార్థంతో ఈ పంచకోశాలంటే నేను కాదు. ఏ విధంగా కాదు? ఏ విధంగా నేను దాంతో తాయత్వం చెందితే మళ్ళీ ప్రపంచం అనేటువంటి విషయాలు లేకపోతుంది? దానికి కారణం ఏమిటి? ఈ సప్తధాతువులు అంటే ఏమిటి? శరీరంగా ఉన్నది. శరీరం పొందే అనుభూతులతో ప్రయత్నం చేస్తే శరీరము, దానికి సంబంధించిన బంధాలు, జగత్తు అంతా వస్తుంది మళ్ళా. కాబట్టి పంచకోశాలంటే కోశాలుగా ఏవైతే నీలో ఉన్నాయో అన్నమయ, ప్రాణమయ, మనోమయ కోశాలుగా అవి నేను కాదు. ఈ విధంగా పంచీకరణలో చెప్పినటువంటి వాటన్నిటిలోనూ ఇవన్నీ నేను కాదు. ఇవన్నీ కూడా ఏర్పడి వాటన్నిటికీ సొంతంగా వ్యవహరించేటువంటి వ్యావహారిక జ్ఞానం అనేది ఏమీ లేదు. ఆత్మప్రకాశం లేకపోతే ఈ కోశాలుగా చెప్పవన్నవి, ధాతువులుగా చెప్పవన్నవి శరీరానికి ఏర్పాటు చేయడానికి పంచీకరణ అంతా కూడా దీనికే చెప్పినారు. ఆ పంచీకరణ అంతా కూడా నేను కాదు. ఆ శరీరంగా ఉండొచ్చు, దాంట్లో దాన్ని నడిపిస్తున్నటువంటి జ్ఞాతగా ఉండి నేను సర్వమును తెలుసుకుంటున్నటువంటి స్థితిలో ఏది ఉందో అది నేను. అదే కారణ వస్తువుగా దానితోనే సర్వమును కూడా సంకల్పించి సర్వమును చేసుకుంటున్నా. అది పోతే తప్ప ఆ నేననేది పోయి సంకల్పం పోతే కారణ వస్తువు లేదు. మళ్ళీ ఉపాధి ధరించుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి కర్మ చేస్తున్నప్పటికీ ఫలితం లేనటువంటి స్థితిలోకి దాని గురించి తెలుసుకోవాలి. కాబట్టి ఇవన్నీ బాగా పాఠం వచ్చేసింది, కానీ కాదనడం లేదు. కానీ కాదనాలి అంటే ఏం చేయాలి? ఇవన్నీ నేను కాదనాలంటే ఏం చేయాలి? మొట్టమొదట అవన్నీ ఏంటివో తెలుసుకోవాలి. కాబట్టి అవన్నీ ఏంటివో తెలుసుకోవాలి మొట్టమొదట. అవన్నీ ఏం చేస్తాయి? అవి ఎంతకవే చేస్తున్నాయా? వాటికి ఎక్కడి నుంచి వస్తుంది? ఏ శక్తి వల్ల అవి పనిచేస్తున్నాయి? అవన్నీ
ఒక్కొక్క దానికి వాటి లక్షణాలు ఏమిటి, అవి ఎలా పనిచేస్తున్నాయి, పనిచేయడానికి వాటికి ఎక్కడి నుంచి ఈ శక్తి వస్తుంది, మళ్ళీ అవన్నీ ఎలా లయిస్తున్నాయి, అవన్నీ మళ్ళీ ఎక్కడికి పోయినాయి, గాఢ నిద్రావస్థలు ఎక్కడికి పోయినాయి, వ్యవహారం లేకొస్తానే ఎట్లా పనిచేస్తున్నాయి. కాబట్టి ఈ బోధ అంతా కూడా కలిపితేనే పంచీకరణ అంటారు. ఇదంతా కలిపితే ఈ పంచీకరణ. ఈ పంచీకరణ తెలిసి మళ్ళా దీనిని దాటివేస్తే నీ స్వరూపం, అసలైన స్వరూపం ఏమిటి అనే చోటికి పోతుంది. కాబట్టి పంచీకరణ తెలిస్తే తప్ప మీరు ఇట్లా మామూలుగా చెప్పుకున్నంత మాత్రాన వీడిపోవు. కాబట్టి ఈ సాంఖ్యమంతా ఎందుకు పెట్టారు అంటే, నిజంగా అవన్నీ ఎట్లా పనిచేస్తున్నాయో, నీ శరీరంలో ఏదుండి దాన్నంతటినీ నడిపిస్తోందో ఆ స్వరూపం మొత్తం నీకు అర్థమైతే సులభంగా నువ్వు దాటగలుగుతావు అని చెప్పి ఈ ఇందుకు పెట్టారు. ఇది మాత్రాన ఆ విడిపోవడం అని, అవన్నీ విడిపోవాలంటే ఎట్లా పోతాయి, దాన్ని తెలిస్తే తప్ప దాని గురించి ఆ వస్తువు లక్షణం ఏమిటో, ఆ వస్తువు కారణం ఏమిటో తెలిస్తే తప్ప అది దాంతో పని లేకుండా అయిపోయే స్థితి రావాలి అంటే దాన్ని మొత్తం కూలంకషంగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ కూలంకషంగా తెలిసి విడవాలి దాన్ని. ఇవన్నీ ఆ పంచీకరణ తెలిస్తే తప్ప మీరు ఇట్లా మామూలుగా చెప్పుకున్నంత మాత్రాన విడిపోవు. సాంఖ్య విచారణలో తొలిమెట్టు పంచీకరణమే. అది పిండాణ స్థాయిలో పిండాణ పంచీకరణ మొదట జీవునిలో జరిగేటువంటి వ్యవహారం అంతా వచ్చినది దీంట్లో. బ్రహ్మాండ స్థాయిలోనేమో బ్రహ్మాండ పంచీకరణ, విశ్వస్థాయిలోనేమో ఈశ్వర పంచీకరణ. బ్రహ్మాండం అంతటికి విశ్వం. బ్రహ్మాండం అంటే కేవలం జగత్తుగా ఉన్నటువంటి భూమి మీద ప్రాణులు ఉన్నటువంటి వ్యవహారం చేస్తున్నదేమో ఆ బ్రహ్మాండమైనటువంటి భూమిగా. విశ్వము అనేది మొత్తం అంటేనేమో మొత్తం ప్రాణులు లేని చోట కూడా ఇతర గ్రహాలతో సహా కూడినటువంటి సర్వము, ఆ సర్వమునకు పంచీకరణ చేయాలంటే అది ఈశ్వర పంచీకరణ అంటారు. అట్లా 3 పద్ధతుల్లో జరుగుతోంది. కాబట్టి మధ్యలో నమశివాయ పంచీకరణ అనే ఓంకారాన్ని నమశివాయని అనుసంధానం చేసి ఎలా చేయాలనేది చేస్తారు. నమశివాయ వల్లేమో దాన్నే పంచీకరణ చేసి ఆ నమశివాయనే 5 అక్షరాలే పంచభూతాత్మకంగా పంచీకరణ చేసి చూపిస్తారు. ఇట్లా 4 స్థాయిల్లో పంచీకరణ ఉంటుంది. ఈ 4 పంచీకరణలు కలిపి సాంఖ్య విచారణ అంటారు. ఈ అన్ని రకాల పంచీకరణలు కలిపి సాంఖ్య విచారణ దాని పేరు. ఏ పద్ధతిలో ఏ రకంగా చేయని, నీలో నిన్ను విచారించడం, బ్రహ్మాండాన్ని విచారించడం, ఈ రెండింటినీ కలిపినటువంటి విశ్వాన్ని విచారించడం, అన్నింటినీ కలిపి వేరువేరుగా విచారించి ఇవన్నీ నేను కాదని నిరసించే పద్ధతిలో మళ్ళీ ఇవన్నిటికీ కారణ వస్తువు అయినటువంటి ఏ జ్ఞాత ఉన్నాడో ఇవన్నింటినీ తెలుసుకుంటున్నటువంటి జ్ఞాతను నేను అనే స్థితిలోకి మళ్ళీ తీసుకుపోయారు. కాబట్టి అంతా కూడా విడివిడిగా, ఇవన్నీ విడివిడిగా ఎందుకు తెలుసుకోవాలి, ఈ సాంఖ్య విచారణ సాంగంగా తెలుసుకోవాలంటే ఒక్కొక్క దాన్ని విడివిడిగా బాగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసి ఆ దృష్టితో నిజ జీవితంలో జీవించాలి. తెలుసుకొని పంచకోశాలు నేను కాదు, సప్తధాతువులు నేను కాదు, పంచ ప్రాణాలు నేను కాదు, జ్ఞానేంద్రియాలు నేను కాదు, కర్మేంద్రియాలు నేను కాదు, అంతరేంద్రియాలు నేను కాదు, పంచభూతాలు నేను కాదు, ఇవేమీ నేను కాదు, ఇంకా నా వాక్ పాణిపాదం నచోపస్థ పాయు, కర్మేంద్రియాలు నేను కాదు. మరి ఎవరిని నేను ఇప్పుడు, ఇవన్నీ నేను కాదంటే నేనెవరినయ్యా బాబు అని నీకే ఓ ప్రశ్న వచ్చింది. ఇవన్నీ నేను కాదంటే మరి నేనేంది, ఇవన్నీ కాదనుకుంటా పోతే మరి నేనెవరు, నేనంటున్నది ఏది, మరి నేనిప్పుడు ఇవన్నీ నేను కాదంటే నేను ఎవరినయ్యా బాబు అనే ప్రశ్న నీకే వచ్చిందట. ఇప్పుడు ఇవన్నీ నేను కాదు అనంత వరకు నేనెవరన్న ప్రశ్న నీకు రాదు. ఇవన్నీ నేను కాదు అనాలంటే నేనెవరు అనేది తెలుసుకోవడం మొదలు పెట్టాలనేది ఎందుకు అన్నారంటే, ఆ తెలుసుకున్న తర్వాత ఇవన్నీ నేను కాదు. నేను ఎవరంటే నేను నామరూపం. మొదట్లో ఎవరు మామూలుగా పోయి ఎవరు ఎదురైన వ్యక్తిని ఎవరయ్యాను అన్నారనుకో, నా పేరు వెంకటప్ప, మాది ఇట్లా ధర్మారము అని ఫస్ట్ వాని పేరు చెప్పాడు, మళ్ళీ ఊరి పేరు చెప్పాడు, ఇది వస్తుంది ముందు ఎవరు నువ్వు అంటే. ఈ విచారణ అంతా చేసిన తర్వాత ఎవరు నువ్వు, ఈ వేదాంత పరంగా ఎవరు నువ్వు అంటే ఈ పేరు, ఈ ఊరు, ఈ పంచప్రాణాలు, ఈ జగత్తు ఇది కాదు.
కాబట్టి ఇవన్నీ నేను కాదనే స్థితికి నువ్వు వచ్చినావంటే బాబు నీకే ఆ ప్రశ్న వచ్చిందనుకో, నేనెవరనే ప్రశ్న నీకు అర్థమవుతుంది. ఇవన్నీ ఉంచుకొని నేనెవరని అడుగుతున్నావు ఇప్పుడు. ఇవన్నీ ఉంచుకొని అడుగుతున్నావు. ఇవన్నిటితో తాదాత్మ్యం చెంది ఇదే నేను అనుకునే పద్ధతిలో కాకుండా ఇది నేను కాదు, ఇవన్నీ కాదనే పద్ధతిలో కనుక నువ్వు ఆ ఉంచుకుంటే తాదాత్మ్యం జరుగుతుంది. దాంతోపాటు ఉండేటువంటి జగత్తులో ఉంటావు. దాంతోపాటు దొరికేటువంటి పంచభూతాత్మకమైన వాటిని అనుభవిస్తూ వాటితో వాటిలో లీనమైపోయినటువంటి స్థితిలో ఉంటావు. వాటితో కలిసి ఉంటే, కలిసి ప్రశ్నిస్తే, అవన్నీ ఉంచుకొని ప్రశ్నిస్తే, అవన్నీ వదిలేసి ప్రశ్నిస్తే నువ్వెవరనేది అర్థమవుతుంది. వాటితో కలిసి కాదు, వాటన్నిటికీ అవి కాదు కాదనుకొని, ఏవైతే కాదనుకొని తెలియబడుతూ ఒక్కొక్కటి వదిలేసిన తర్వాత అడిగితే అప్పుడు నువ్వెవరో తెలుస్తుంది. కాబట్టి ఇవన్నీ ఉంచుకొని అడుగుతున్నావు. ఉంచుకోవడం అంటే తాదాత్మ్యం చెందడం, అంటే వీటితో కలిసిపోయి ఉండడం. ఆ తాదాత్మ్యత వల్ల ఏమవుతున్నావంటే నువ్వేమవుతున్నావు అంటే అవన్నీ నువ్వేననుకొని బాధపడిపోతున్నావు. అవన్నీ నేనేననుకున్నందువల్ల అవన్నీ విశ్వానికి సంబంధించి, జగత్తుకు, శరీరానికి సంబంధించి ఆ శరీర తాదాత్మ్యంతో జరుగుతున్నటువంటి వ్యవహారాలకి మనసును పెట్టి అవన్నీ నేనేనని బాధపడ, దుఃఖము, సంతోషము అన్నీ దానితో వస్తున్నాయి. దాంట్లో నుంచి విడిపడిన నీ స్వరూపాన్ని తెలుసుకున్నటువంటి వానివైతే వాటితో కలిసిపోతేనేమో ఇవన్నీ ఉంటాయి, ఈ సర్వద్వందాలు ఉంటాయి. వీటిలో నుంచి విడుదల కాలేవు. ముందు దాంట్లో నుంచి విడుదలైతే అది అవన్నీ నేను కాదు, నేనని పలుకుతున్న జ్ఞాతగా ఉన్నది ఏదైతే ఉన్నదో అది నేను, అదే బ్రహ్మస్వరూపం, అదే బ్రహ్మనిష్ట. ఆ దాన్ని కూడా దాటుకుంటే ఆ అఖండ ఎరుక అనేది కూడా లేకుండా పోతే ఈ విశ్వం పుట్టకముందు, ఈ సర్వ జగత్తు ఏర్పడకముందు ఏదైతే నిశ్చలంగా, ఏదైతే ఏ కదలిక లేకుండా, ఏ రాకడ పోకడ లేకుండా ఉందో ఆ స్థితిలోకి పోవాలి. సంకల్పరహితం కావాలి. మళ్ళీ ఉపాధి ధరించుకునేటువంటి కారణ వస్తువుతో కూడి కర్మలు చేసినటువంటి స్థితిలో ఉండకూడదు. ఇవన్నిటికీ ఆధారమైనటువంటిది ఏంది? ముందు నిన్ను నీవు తెలుసుకొని దాటుకుంటూ పోవడం. నిన్ను నీవు తెలుసుకొని దాటుకుంటా పోకుండా ఉన్నంతకాలం ఎన్ని చదివి ఎన్ని నేర్చి ఏ విధంగా ఆ పదాలు కేవలం పదాలు నేర్చుకొని వాటిల్లో నేర్చుకున్నంత మాత్రం రావు. కాబట్టి ఇవన్నీ లేనటువంటి స్థితిలో నువ్వు ఇవన్నీ నేను కాదన్నటువంటి స్థితిలో రావాలి. ఇవన్నీ లేనటువంటి అభావ స్థితికి చేరాలి. ఇవన్నీ నేననే భావన స్థితిలో నుంచి ఇవన్నీ నేను కాదనేటువంటి భావం రహితమైనటువంటి స్థితిలోకి నువ్వు చేరాలి. అభావ స్థితికి పోవాలి. అభావం అంటే ఇవన్నీ తోచనటువంటి విషయంలోకి పోవాలి. ఇవన్నీ తోచకూడదు. ఇవన్నీ తోస్తున్నాయంటే వాటితో మళ్ళీ మళ్ళీ తాదాత్మ్యం చెందుతున్నాం అని అర్థం. ఇవన్నీ తోచినప్పటికీ వాటిని కలగా భావించాలి. తోస్తున్నదంతా తోసి వ్యవహారం చేసి నేను అన్నిటినీ చేస్తున్నా, చూస్తున్నా, రోజువారీ కార్యకలాపాలన్నీ ప్రవర్తన చేస్తున్నా, ఇక్కడికి పోయి అక్కడికి పోయినా ఏమేమన్నీ వచ్చినా కూడా అన్నీ కళలో జరుగుతున్నటువంటివి. ఓ కళ రాత్రి నిద్రపోతే కళ వచ్చింది, మేలుకుంటానే లేదు, కళ లేదు. కానీ నిన్నటివన్నీ గుర్తొస్తున్నాయి. అక్కడ సాక్షిత్వ స్థితిలో ఉంది కాబట్టి గుర్తొస్తున్నాయి. ఆ గుర్తు కూడా రానటువంటి సాక్షిరహిత స్థితిలో ఉండాలంటే వాటన్నిటినీ మొత్తం కలగా కొట్టేసి జరుగుతున్న వాటితో తాదాత్మ్యం అనేది లేకుండా భావరహిత స్థితిలోకి పోవాలి. ఉదాహరణకు చెప్పారు, విజయవాడలో ఎన్ని సినిమా హాళ్ళు ఉన్నాయి అని ప్రశ్న. చాలా ఉన్నాయి. గురువు అడుగుతున్నాడు, ఉన్నాయా అసలు అసలు ఉన్నాయా అని అడిగాడు. తెలియదండి అని చెప్పాడు సాధకుడు. సాధకుడు ఏం చెప్తున్నాడు, నాకు తెలియదండి అంటే. ఎందుకు చెబుతున్నా అంటే నీలో లాజికల్ బ్రెయిన్ ఒకటి ఉంటుంది కదా, అది కూడా ముందే పని చేస్తుంది. వికసించే దాంట్లో మొట్టమొదటి వికాసం ఏది పొందుతుందంటే ఈ లాజికల్ బ్రెయిన్ అన్నమాట. అది అయితే అది వికాసం పొందకుండా నువ్వు అవతలకి చేరలేవు. లాజికల్ బ్రెయిన్ అంటే లాజికల్ 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 అనే తెలుగు ఇంగ్లీష్ పదానికి నిజానికి అర్థం ఏమిటంటే నువ్వు శోధించి నిజాన్ని తేల్చబడినటువంటి న్యాయం. లాజికల్గా చెప్పడం అంటే ఆ నిజానికి, ఆ పదానికి ఆ అంతరార్థం నిజమైనది ఏదో దాని గురించి తెలిసి చెప్పడం.
కాబట్టి లాజికల్ బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది కదా, చెప్తానే దాన్ని గుర్తించి దాన్ని చెప్పేటువంటి దానికి నిజమైనటువంటి వస్తువు నిజమైనటువంటి అర్థం చెప్పే స్థితిలో ఉంటుంది కదా. కాబట్టి నిజమైన అర్థం అంటే బాహ్య జగత్తుతో ఏ పదానికి ఏమర్థం భావిస్తామో అది. బాహ్య జగత్తు అదే చెప్తాం. ఎక్కడికి పోవాలి, ఎక్కడి నుంచి పోవాలి, ఎక్కడికో పోవాలి, ఎక్కడికి చేరుకోవాలో ఇగో ఈ దారింటి పోనాయన అని చెప్తాం అనుకో, అది బాహ్యంగా నువ్వు చెబుతున్నటువంటి దారి. అట్లా కాకుండా బాహ్యంగా చెప్పే లాజికల్ దారిలో కాకుండా ఎక్కడికి లేదు దారి, పైకి పోవడమే దారి అనేవనుకో, అది లాజికల్గా ఉండదు. ఇది నీ అంతరాత్మకు నీ విధంగా పైకి పోవడమే దారి. పైకి పోవడం అంటే అంతట్లో నుంచి ఊర్ధ్వంలో ఏదైతే ఉందో ఆ స్థితిని దాటిపోవాలని వేదాంత పద్ధతిలో చెప్పినట్టుగా లాజికల్ పద్ధతిలో చెప్పడానికి కుదరదు. కాబట్టి లాజికల్ బ్రెయిన్ అనేది ఒకటి ఉంటుంది కాబట్టి అది ముందే పనిచేస్తుంది కాబట్టి ఆ వికసించే దాంట్లో మొట్టమొదటి వికాసం పొందుతుంది కాబట్టి ఆ లాజికల్గా ఏదైతే అడిగాడో దానికి సూటిగా బయట చూస్తున్నటువంటి దానితో చెప్పేటువంటి సమాధానం అది. అయితే అది వికాసం పొందకుండా నువ్వు అవతలికి చేరలేవు. అది వికాసం చెంది దాని అంతరార్థాన్ని ప్రతిదానికి అంతర్ముఖంగా ప్రయాణం చేస్తే తప్ప బాహ్యముఖం నుంచి నువ్వు విరమించుకొని పోలేవు. ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం కావాలి నాయన అంటే బుద్ధి కావాలి. ఇవన్నీ తెలుసుకోవాలి. ఇవన్నీ తెలిసినటువంటి దానితో ఇవన్నీ తెలియడానికి ఏ బుద్ధి కావాలో ఆ బుద్ధి కావాలి. ఆ బుద్ధి కూడా వికాసం రావాలి. తెలుసుకున్నాక ఇవన్నీ కాదన్నావు. ఆ తెలుసుకోకముందు ఇదంతా నేనే అన్నావు. తెలుసుకున్న తర్వాత ఇదంతా కాదు 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 అనుకుంటూ వచ్చావు. ఇక కాదు అనుకుంటూ వచ్చిన తర్వాత ఆఖరికి నేనే కాదు, నేనే లేను, నేను కారణమైనటువంటి వస్తువే లేదు. అది లేనటువంటి రైతు పద్ధతిలో నేను రైతమైపోయేదాకా ప్రయాణం కావాలి. అంతకుముందు దానితో ఏం చెప్పావు? భౌతిక ప్రపంచాన్ని దృష్టిలో పెట్టుకొని చెప్పావు. అడిగిన దానికి సమాధానం లాజికల్గా బాహ్య దృష్టితో చెప్పావు. ఇప్పుడు అంతర్దృష్టితో చెప్పాలి. కాబట్టి ఆ బుద్ధి కావాలి అంటే ఆ బుద్ధి వికాసం కావాలి. ఇవన్నీ తెలుసుకునే బుద్ధి రావడమే కాక ఆ బుద్ధి వికాసం చెందుతూ పోవాలి. తెలుసుకునే కొద్దీ భ్రాంతులు వీడినటువంటి స్థితిలో ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ పోవాలి, మళ్ళీ పడిపోయే స్థితిలో కాదు. కాబట్టి బుద్ధి వికాసం చెందుతూ పోవాలి తెలుసుకునే కొద్దీ. తెలుసుకున్నాక ఇవన్నీ కాదన్నావు. ఇవన్నీ కాదన్నాక నేనెవరన్న ప్రశ్నతో ఈ బుద్ధి నడుస్తుంది ఇక ముందుకి. ఇప్పుడు ఇవన్నీ కాదన్న తర్వాత ఆ స్థితిలే దాకా తెలుసుకున్న తర్వాత నీకు అప్పుడు ఏం తెలుస్తుంది నీకంటే మరి నేనెవరు? ఇవన్నీ నేను కాదన్నప్పుడు నేనెవరో ఆ ఎవరో తెలిసి కాబట్టి ఆ బుద్ధి వికాసం ద్వారా నాక నేను ఎవరన్న ప్రశ్నతో ఈ బుద్ధి నడుస్తుంది ముందుకి. ఇవన్నీ తెలుసుకుని కాదన్నాక మిగిలిన ప్రశ్న నేనెవరు? ఆ కాదనడం ఎలాగో తెలిసేది కాదనడం ఎలాగో తెలిసేది దేనివల్ల అంటే సాంఖ్య విచారణ వల్ల. సాంఖ్య విచారణ చేస్తే ఆ చెప్పినటువంటివన్నీ ఆ అవయవాలు నేను కాదు, ఆ పంచాలుగా 5 చెప్పినటువంటి ఆ 25లో 24 దీనికి సంబంధించిన 25ది సూక్ష్మ స్థితిలో ఉండి కనపడేది కాదు. అది ఆ 25 కూడా కలిపే ఈ దేహం అంటున్నాం, నేనంటున్నాం, అన్నిటితోనూ కలిపి అది కూడా కలిస్తేనే నేనయింది. కాబట్టి ఆ నేననేటువంటిది కాదు అనేది 25 నేను కాదనేటువంటి స్థితిలోకి రావాలి అంటే ఏం మొదలేయమంటున్నాడు? ఈ సాంఖ్య విచారణ అంతా దాని మీద నడిచింది. కాబట్టి ఎక్కడ మొదలుపెట్టాడు? మొదట నమేద్వేషరాగో. ఇక మన లక్షణాల గురించి అన్నీ చెప్తున్నాడు. మన లోపల ఏమేమి లక్షణాలు వచ్చినాయో వాటిని విడిచిపెట్టండి. ముందు అవి విడిచిపెడితే కదా ముందు దాని గురించి తెలిసి మళ్ళీ నువ్వు దీనిలన్నిటినీ వదిలిపెట్టేటువంటి స్థితిలోకి నువ్వు పోవాలంటే ముందు నీలో ఉండే లక్షణాలతో మొదలుపెట్టాడు అక్కడ. ఈ నిర్వాణ షట్కం మొదలుపెట్టినప్పుడు నమేద్వేషరాగు అనే దాంతో మన లక్షణాల గురించి చెప్పి మన లోపల ఏమేమి ఉన్నాయో రాగద్వేషాలు ఉన్నాయి. రాగద్వేషాలు అంటే అరిషడ్వర్గాలకి రాగద్వేషాలను కలపాలి. ఈ అరిషడ్వర్గాలకి రాగద్వేషాలను కూడా కలిపేసుకోవాలి. కలుపుకుంటే అరిషడ్వర్గాలు ఈ రాగద్వేషాలు కలిపితే ఏమైంది? ఆ రాగద్వేషాలు నేను కాదని చెప్పగలిగే సమర్థతను సంపాదించాలి ఆ విచారణ అంతటి ద్వారా. కాబట్టి ఇంట్లో వస్తువులన్నీ నావే అని తోస్తుందా లేదా?
తోస్తే రాగం. ఇంట్లో ఉన్న వస్తువులన్నీ మీవేనా కాదా? ఈ ఇంట్లో ఏమున్నా కూడా అవి మీవేనా కాదా? మీవే కదా. ప్రతిరోజు మీరు పెట్టినటువంటి విసర్జనలో భాగమంతా కూడా సెప్టిక్ ట్యాంకులోకి పోతుందా లేదా? మనం వదిలేసినవి పదార్థాలు తిన్నాం, శరీరంలో కొన్ని ఎరిగినాయి, మిగతాటి విసర్జిత పదార్థంగా బయటకు వచ్చినాయి. ఆ విసర్జించిందంతా ఎక్కడో కనపడకుండా ఏదో భూగర్భంలో పెట్టిన ట్యాంకులోకి పోతున్నాయి. ఏదంతా కూడా అవన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి? నీలో నుంచే వచ్చినాయి. అది కూడా మీదేనా? మీలో నుంచే వచ్చింది కదా. పోయింది, ఒప్పుకోవాలి కదా మీదేనని. అన్నీ మీదే అయినప్పుడు అది మీది కాదంటే, బావిలో నీళ్లు మీవైనప్పుడు అది మీది కాదా? కానీ మనకేమని తోచింది వెంటనే అంటే, మొదట్లో దేని ఎడల లేమో రాగదృష్టితో తోచింది, దాని ఎడల ద్వేష దృష్టితో తోచింది. కాబట్టి అన్నిటినీ సమానార్థకంగా బావిలో నీళ్ళు అందరం తోడుకుంటున్నాం. నువ్వు, నేను, వాళ్ళు, వీళ్ళందరూ ఊర్లో బావి తవ్వారు అందరి కోసం, దాంట్లో ఓరుతున్నాయి. మీ ఇంట్లోకి తెచ్చుకున్న తర్వాత అవి మీవే అయినాయి. లేకుండా ఉంటే అందరివి. కాబట్టి కానీ మనకేమని తోచిందంటే, మొదట్లో దీని ఎడల రాగదృష్టితో తోచింది. రాగదృష్టితో చూస్తే అవి నావి, దాని ఎడల అవి నావి కాని దానిల మీద ఏమైంది? ద్వేష దృష్టితో తోచింది, నావి కాని ఎడల. కానీ మీ ఇంట్లో చెత్త మీదేనా కాదా? కాదండి. ఎందుకంటే ఆ చెత్త అంతా రెడీ చేసి పెట్టావు. చెత్త బుట్టోడు వస్తే, ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతున్నాయి కదా, ఏర్పాటు చేశారు కొత్తగా ప్రభుత్వం. గ్రామాల్లో గ్రామ పంచాయతీలు అన్ని చోట్ల అవి తిప్పుతున్నాయి. దాంట్లో కూడబెట్టిన చెత్త అంతా ఎత్తున్నారు. మన ఇంట్లో ఉన్నంతసేపు మంది పోయి తీసుకుపోయి దాంట్లోకి వేసావు. ఇంకా దాంతో అవసరం లేదు కాబట్టి ఆ చెత్త కొండపోయి దాంట్లోకి వేసావు. ఆ చెత్త బుట్టు మీ చెత్తలో చెత్త మీదేనా అంటే, ఇప్పుడు కాదండి అన్నావు. ఏంటికంటే దాని ఎడల దాంట్లో ప్రేమ ఏమీ లేదు. నిన్నటిదాకా వాడుకొని పారేసిన వస్తువే అది. నిన్నటిదాకా నువ్వు ప్రేమగా చూసిందే. దాని పని అయిపోయింది, ఆ చెత్తబుట్టలోకి వేసావు. చెత్తబుట్టు తీసుకుపోయి మళ్ళా మరుసటి చెత్తోడు వచ్చి విజిలేస్తానే ఆ చెత్తలోకి వేసేసావు. వేసిన తర్వాత అది మాది కాదని వేసావు. అంతటిదాకా నీదే అది. కాబట్టి దాని ఎట్లా ఇంకా దానికి అవసరం లేదు కాబట్టి దాని ఎట్లా ద్వేషం వచ్చేసింది. నాది కాదనే కదా పారేసింది. అది పాయింట్ అక్కడ. నీవి ఏ నీవైతే ఏమనుకుంటావో దాని పట్ల ఓ లక్షణం వచ్చింది, దాని పేరు రాగం. నీవు అవతలకి ఏవైతే పారేస్తున్నావో, అవసరం లేదనుకుంటున్నావో, దాని పట్ల ద్వేషం వచ్చింది. కాబట్టి నమే ద్వేష రాగో, ముందు ద్వేషాన్ని వదిలించుకో, తర్వాత రాగాన్ని వదిలించుకో. ముందు ద్వేషం ఎవరి దగ్గర ఉండకుండా చూసుకో, ఆ తర్వాత రాగాన్ని వదిలించుకో. కాబట్టి ఇవన్నీ వదులుకుంటూ పోతే ఇవన్నీ కాకుండా, ఇవన్నిట్లో విచారణలో భాగంగా ఎందుకు చెప్పారంటే, ఇవన్నీ లక్షణాలు అట్లే పెట్టుకొని ఆ లక్షణాలకు సంబంధించిన శాస్త్రం మాత్రమే చదువుకొని ఇవన్నీ నేను కాదు, నాకు లేవు అనుకోవడం కాదు. ఇవన్నీ నిజంగా నీలో ఏవేవి కలుగుతున్నాయో ఆ లక్షణాలను వదిలిపెట్టాలి. లక్షణాలను వదిలిపెట్టి ఆంతరిక విచారణ ద్వారా నేను లేనటువంటి భావరహిత స్థితికి చేరుకోవాలి. ఆ చేరుకోవడానికి ఇవన్నీ అడ్డమవుతాయి. కాబట్టి వీటన్నిటిని సాంకేతికాటి నుంచి ఎందుకు పెట్టారు అంటే, ఇంత వివరంగా నువ్వు తెలుసుకుంటూ పోతే. కాబట్టి నువ్వు ఏమేమి కావో ఆఖరుకు నువ్వే లేనటువంటి స్థితి ఏదైతే ఉందో దాన్ని తెలియబడేకి ఇంత వివరంగా ఇంత లోతుగా పెట్టారు. కాబట్టి సమయం సరిపోయింది ఈ పేజీ దగ్గరికి. మంగళం చెప్పండి. నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం సగుణ నిర్గుణ రహితాయ సంకల్పవర్జితాయ సర్వసాక్షతీతునకు సత్యమంగళం సత్తు చిత్తు సమసిపాయ శత్రు సంహారణాయ వత్తిలేని దీపము నీకిత్తు మంగళం చేష్టలన్నీ ఉడిగిపాయ చేసేదేమి లేకపాయ శేషమ్మ మనసు మీలో చేరే మంగళం పరిపూర్ణాయ సకల భవ్య దివ్య రూపాయ పరశురామాయ సీతారామ మంగళం నిర్వికారాయ సకల నిత్య ముక్తిదాయకాయ నిర్గుణాయ నిర్మలాయ నిత్యమంగళం మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం
జై సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ పూర్ణానంద పుల్లయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ వివేకానంద బండారు సుబ్బయార్య సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు పరంపరముకు జై. గురు భక్త మండలికి జై. జై గురు. జై గురుస్వామి. జై గురుదేవ స్వామి.